ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే. నార్సింగ్ హైదరాబాద్ లో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నార్సింగ్ పరిధిలో పోలీస్ స్టేషన్లో ఓ కేసు అయితే ఫైల్ అవటం జరిగింది. ఓ మహిళ పైన ముగ్గురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఏం జరిగింది అని ఒకసారి వివరణ తీసుకుంటే పోలీసుల దగ్గర నుంచి, అటుగా వెళ్తున్నటువంటి ఓ మహిళ అర్ధరాత్రి సమయంలో ఇంచుమించు సుమారుగా 9-10 ఆ ప్రాంతంలో అది ఏదో పని చూసుకుని ఆవిడ అట్లా వెళ్తూ ఉండగా వీళ్ళు మద్యం తీసుకున్నారు. ఆ మత్తులో ఆల్రెడీ తాగుతూ తూగుతూ ఉన్నారు. నడక కూడా సరిగ్గా రాని పరిస్థితి. అంత దారుణంగా తాగేశారు. దీనికి తోడుగా గంజాయి, ఏదో డ్రగ్స్ అంటూ ఉంటామో, వీటిని సేవిస్తూ ఎదురుగా వెళ్తున్న వ్యక్తి ఎవరు అనేది కూడా కంటికి కానరాదు అంటారు. ఎవరైతే మత్తులో ఊగుతూ ఉంటారో, ఎదురుగా నిజంగా చెల్లో పిల్లో తల్లో ఎవరున్నా సరే, అక్కో ఎవరున్నా వారి కంటికి నిజంగా కనిపించరంట. ఆ మత్తు దిగిపోయిన తర్వాత ఈ పని మేము చేశామా అని అడుగుతారు. అలాంటి ఓ మత్తుని వాళ్ళు సేవిస్తూ ఉండగా పాపం ఆవిడ ఏం పాపం చేసుకుందో గాని అదే రోజు ఆ మార్గంలో వెళ్ళాలా, వీళ్ళు అక్కడే ఉండాలా ఈ దరిద్రులు జీవితాన్ని నాశనం చేయటానికి. ఆవిడ్ని అక్కడి నుంచి ఈడ్చుకొని వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు లైంగికంగా దాడి చేసి అతి దారుణంగా ఆవిడ్ని హింసించి అక్కడి నుంచి పరారైపోయారు. ఈరోజు ఆవిడ పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉందంటే, ఆవిడ బ్రతుకుతారా లేదా అనే ఓ స్టేట్లో ఆ మహిళ అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు పోలీసుల దగ్గర నుంచి కావచ్చు, డాక్టర్స్ దగ్గర నుంచి కావచ్చు, సరైనటువంటి వార్త తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడకి ఏం జరిగింది, స్టేబుల్గా ఉన్నారా లేదా, ముగ్గురు కలిసి మృగంలాగా ఓ ఆడపిల్ల పైన పడితే ఆ అమ్మాయి పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఊహించటానికి కూడా నిజంగా ఆవిడ్ని చూసిన డాక్టర్స్ కావచ్చు, వాళ్ళు కూడా కంట తడి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. నిజంగా నేను అటు ఎందుకు వెళ్ళాను అనే, అసలు నేను రోడ్డు మీదకి రావడమే తప్ప అని ఆ మెంటల్ స్టేటస్లో ఒకవేళ ఆవిడకి ఏం జరగకుండా ఉంటే, ఆవిడ బ్రతుకున్నంత కాలము అదే ఆలోచిస్తూ మెంటల్గా డిస్టర్బ్ అయిపోయే ఓ సంఘటన ఆవిడ జీవితంలో జరిగింది. దీనికి ఏకైక కారణం ఆ మత్తు మందు ఏదైతే ఉందో అదే. నిజంగా గంజాయి డ్రగ్స్ లాంటివి తీసుకుంటుంటే ఎదురుగా ఎవరు ఉన్నా కనిపించరంట. అది తీసుకున్న తర్వాత ఎవరినైనా మనము హత్య చేసినా సరే, నిజంగా ఆ మత్తు వదిలిపోయిన తర్వాత ఈ వ్యక్తిని మేము హత్య చేశామా అని మాట్లాడతారు. అంత దారుణంగా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈరోజు ఆ గంజాయి మత్తులో ఓ మహిళని లైంగికంగా దాడి చేసి ఆవిడ సిచ్యువేషన్ అంత క్రిటికల్గా తీసుకెళ్ళి అక్కడి నుంచి పరారైపోయిన ఈ ముగ్గురు వ్యక్తులు ఇప్పటి వరకు కనిపించలేదు. ఇది ఎక్కడో ఏ అడవుల్లోనో లేదంటే ఇంకేదో స్టేట్లో జరిగింది కాదు. మన హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్న నార్సింగ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డు మీద కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనంటే అసలు ఇంకెక్కడ ఆడపిల్లలకి సేఫ్టీ అనేది ఉంది? ఏదో 12 గంటలకో 1 గంటకో ఏమ్మా నిన్ను ఎవరు వెళ్ళమన్నారటు, ఇంత అర్ధరాత్రి పూట ఎందుకు వెళ్ళావు అని క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. అందరూ తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అందరూ చాలా వరకు చూస్తూ ఉంటారు. తాగేసి తూలుతూ ఉంటారు, ఇంటికి పోరు, ఆ రోడ్డు మీద పడి అక్కడే నిద్రపోతారు. తర్వాత లేచి ఏంటో నేను ఇక్కడ ఉన్నాను అనే స్టేటస్లో ఉంటారు ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు. వీళ్ళకి తల్లి పిల్ల, ఇంట్లో ఫ్యామిలీ, పిల్లలు ఎవ్వరూ అవసరం లేదు. ఆ మత్తు పదార్థాలు ఒక్కటి ఉంటే చాలు. అవి తాగి ఊగిసలాడుతూ ఇలాంటి అమాయకపు ఆడపిల్లల పైన అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉంటారు. ఇలాంటి వారిని ఏం చేయాలి అనేది నేటి సమాజానికి నిజంగా ఎన్ని తీసుకొచ్చినా, ఎన్ని చూస్తున్నాం. ఇంతకు ముందే ఒక కేసు, 2 రోజుల క్రితం ఒక కేసు, చిన్నపిల్లల పైన అఘాయిత్యాలు, ముసలి వాళ్ళపైన అఘాయిత్యాలు, ఎన్ని కేసులు వస్తూ ఉన్నాయి. కానీ మార్పు ఉందా అంటే ఎక్కడ మార్పేది కనిపించట్లేదే. ఇప్పుడు చూసుకుంటే ఈ డ్రగ్ కేసు, గంజాయి మత్తులో చేశారు. మత్తు దిగిపోతే
నువ్వు చేసినటువంటి ఆ గాయము ఆ ఆడపిల్లకి పోతుందా? ఆ మచ్చ పోతుందా? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అనంటే అసలు గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో వారికి ఉండాలి. అదే నీ ఇంట్లో నువ్వు అమ్ముతున్నావు గదా! నీ ఇంట్లో నీ ఆడపిల్లకో, నీ భార్యకో, నీ తల్లికో జరిగితే ఆ రోజు తెలుస్తుంది ఆ బాధ ఏ విధంగా ఉంటుందని. నిజంగా కల్తీ అమ్మేవాడంట ఆ పాలు తాగడు. ఎందుకనంటే ఆడికి తెలుసు వాడు కల్తీ కలుపుతున్నాడు. అవి తాగితే ప్రాణానికి ఎంత ప్రమాదం అవుతుందని ఆ వ్యక్తికి తెలిసి అది తాగడు. కానీ నీకమ్మేవాడు కూడా అదే కల్తీ నీకిస్తే అదే ప్రాబ్లమ్ నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి జరిగితే తెలుస్తుంది కల్తీ చేయడం ఎంత తప్పు అని. అలానే ఇలాంటి గంజాయి అమ్మేవాళ్ళు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు మీ ఇళ్లల్లో వారికి, మీ ఇంట్లో ఆడబిడ్డలకి ఇలాంటివి జరిగితే ఈ మార్పు వస్తుందేమో నేను అనుకున్నా. ఇంకొకటి అమ్మేవాడిది ఎంత తప్పో తీసుకునేవాడిది కూడా అంతే తప్పు. ఈ మత్తుకు బానిస అయిపోవడానికి ఏకైక కారణం ఇంట్లో సిట్యుయేషన్ సరిగ్గా లేకపోవడం. నీ ఇంట్లో నీ భార్యనో, నీ భర్తనో, నీ పిల్లలనో సరిగ్గా కేర్ చేసుకునేవారు ఉంటే, ఆ కుటుంబాన్ని చక్కబెట్టుకునే వాళ్ళు ఉంటే ఇలాంటి మత్తుకి బానిసలైపోరు. సో చిన్నప్పటి నుంచే వాళ్ళకు విత్తనం సరైనది వేస్తే మొక్క చాలా స్ట్రాంగ్‌గా పెరుగుతుందంట. అలా అవ్వాలి అనంటే ఇంట్లో నుంచే ఆ బీజం అనేది పునాది గట్టిగా నాటుకొని రావాలి బయటకి. సో మీ నుంచే మార్పు అనేది రావాలని మేము ఆశిస్తున్నాం. సో మీరేమనుకుంటున్నారు ఈ విషయాన్ని పట్ల? డెఫినిట్‌గా మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి.